కలిసి వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూడా మనకి కనబడుతున్నారు. మరి కాసేపట్లో జబ్బర్ తోట మత్స్యకార కుటుంబాల దగ్గరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. కాన్వాయ్ దిగి బయటకు వచ్చిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కాసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు వైఎస్ జగన్. దారి పొడుగునా కూడా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. దగ్గరుండి మరి అక్కడ జబ్బర్ తోట ప్రాంతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. విశాఖ జబ్బర్ తోట మత్స్యకార కుటుంబాల దగ్గరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మత్స్యకారులంతా కూడా వైఎస్ జగన్తో మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆ రోజు ఏం జరిగింది అనే ఘటనకి సంబంధించిన వివరాలన్నీ కూడా తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా పంచుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం 6 మత్స్యకారులు ఈ పడవ గల్లంతైన ఘటనలో వారంతా కూడా గల్లంతయ్యారు. ఆ కుటుంబాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ ప్రాంతమంతా కూడా ఒక ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. వీరంతా కూడా ఈ 6 కుటుంబాలతో పాటు కారే చిన్న కుటుంబం కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వారి కష్టాల్ని అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బోటు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాలని తెలుసుకుంటున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఫోన్
చేసినాం. 2:30కి అక్కగారికి ఫోన్ చేశాను. గురుమూర్తి గూడెం ఫోన్ చేసినాం. మత్స్యకార కుటుంబాలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కారే చిన్న ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడితే 6 మత్స్యకారులు బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయ్యారు. ఆ కుటుంబాలన్నీ కూడా వైఎస్ జగన్కి తమ కష్టాన్ని చెప్పుకుంటున్నారు. ఏ రకంగా ఈ మత్స్యకారులే తమ కుటుంబ పెద్ద, ఇప్పుడు ఆ కుటుంబ పెద్దని కోల్పోయామని మత్స్యకారులు చెప్పడం మనం చూస్తున్నాం. ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది కూడా ఆ మత్స్యకారుడు మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే 6 మత్స్యకారులు గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూర్చున్న వాళ్ళంతా కూడా తమ కష్టాన్ని వైఎస్ జగన్కు చెప్పుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. గంటలో వచ్చేస్తానని చెప్పిన కాసేపటికి బోటు బోల్టా కొట్టింది. 7 మంది బోట్లో ఉన్నారు. తర్వాత మీరంతా బోట్ పైకి ఎక్కినారు. బోట్ పైకి ఎక్కి ఉండిపోయాడు అబ్బాయి. ఒక్కరు మాత్రం అక్కడే ఉండిపోయినారు. కింద ఉండిపోతే మా ఆయన ఏడంతంటే చిన్న చచ్చిపోయినోడి కోసం మనం ఆలోచిస్తే అవుతుందా, ఏడితే అవుతుంది. ఎవరు కూడా ఎక్కువైపోతుంది. ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఈ బోట్ వెళ్ళి సొరబడిపోతుంది కిందకి. బోటు పైకి